హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలోనే ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు చూస్తూ ఉంటే నిజంగాన ఆడపిల్ల ఒక మనుషుల మధ్యన బ్రతుకుతుందా లేదనుకుంటే ఒక మృగాల మధ్యన బ్రతుకుతుందా తెలియడం లేదండి. సమాజం చాలా దారుణంగా ఉంది. ఆ రోజుల్లోని బ్రిటిష్ వాళ్ళతోని దేశభక్తులందరూ పోరాడి స్వతంత్రాన్ని గెలుచుకున్నారు. కానీ అదే స్వతంత్రం గెలుచుకున్న దేశంలో మట్టుగా ఆడదానికి స్వతంత్రంగా తిరిగే ఇదే లేకుండా పోయిందండి. నిజంగా కూడా నాకు మొన్న ప్రతి ఇండిపెండెన్స్ డేకి ఏదో ఒక దారుణమైన ఘటనలు, ప్రతి ఇండిపెండెన్స్ డేనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్ల మీద ఏదో రకంగా చెడు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కాలేజీకి వెళ్ళే పాపని, అలాగే స్కూల్లో ఉండే పాపని, డ్యూటీలకు వెళ్ళే అమ్మాయిల్ని, ఆఖరికి తల్లి ఒడిలో ఉండే ఆడపిల్లల్ని కూడా, చిన్నారులు కూడా వదలకుండా ఎంత టార్గెట్ చేసి ఆడపిల్లని హింసించి చంపుతున్నారంటే, ఇలా ఆడపిల్లని టార్గెట్ చేసి హింసించి చంపే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటే జంతువులకి ఆహారంగా వేసేయాలి. నిజంగానండి, ఇలాంటి మనుషుల మీద ఎంత దారుణంగా నేరాలు ఘోరాలు చేసే వాళ్ళని ఎలాంటి శిక్షలు వేయాలంటే, వాళ్ళకి ఏ ఉరి శిక్ష లేదనుకుంటే జీవిత కారాగార శిక్ష వేస్తే సరిపోదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నేరాలు ఘోరాలు చేసే ప్రతి ఎదవని తీసుకెళ్ళి ఏ పులులకో, ఏ సింహాలకో, లేదనుకుంటే ఏ ముసళ్ళకో, నక్కలకో, ఏదో ఒక వైల్డ్ యానిమల్కి ఆహారంగా వేస్తే వాటికి ఆకలి తూరుతుంది, భూమి మీద ఈ ఎదవల యొక్క భారం కూడా తగ్గుతుంది. ఇలాంటి ఎదవలు మోస్తున్నానని చెప్పేసి ఆ భూమి కూడా బాధపడుతుంది. ఇలాంటి ఎదవలు మట్టుగా భూమి మీద బ్రతకనివ్వకూడదు. ఆ జంతువులకు ఆహారంగా వేస్తే వాళ్ళు చూడండి, ఎంతోమంది ఆడపిల్లల్ని చాలా అతి దారుణంగా చంపుతారు కదా. ఈ జంతువులు కూడా వాళ్ళు బ్రతుకుంటుండగా తినడం వల్ల వాళ్ళు కూడా అదే మరణయాతన అనేది అనుభవిస్తారు. అలా జంతువులకి ఆహారంగా ఇలాంటి నేరాలు ఘోరాలు చేసే వాళ్ళే ఆహారంగా వేస్తే ఆ మరణయాతన అనేది ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా గుర్తునే విధంగా ఆ జంతువు అనేది బ్రతుకుంటుండగా వాళ్ళు తింటా ఉంటే వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మకు కూడా గుర్తునే విధంగా వాళ్ళకి ఆ జంతువు అనేది పనిష్మెంట్ చేస్తుందండి. నిజంగా కూడా మానవులు ఎవరమే కూడా అలాంటి నేరాల్లో ఘోరాలకు మట్టుగా మనం ఎవరూ పనిష్మెంట్ చేయలేదు. వాళ్ళకి పనిష్మెంట్ చేసేది మట్టుగా ఒక జంతువేనండి. జంతువులకి ఆహారంగా వేయాలి. ఇలాంటి ఎదవల మట్టుగా ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళని, లేదనుకుంటే మనుషులు అమానుషంగా చంపే వాళ్ళని, చాలా నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు మట్టుగా జంతువులకు ఆహారంగా వేస్తే మట్టుగా వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది మనం ఎదుటి మనిషిని ఎంత బాధ పెట్టుకొని చంపాము అనేది. వాళ్ళకు ఆ జంతువు బ్రతుకుంటుండగా తింటుంది కదా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అయ్యో, మనము ఎదుటి మనిషిని ఎంత నరకం చూపించి చంపాము, అలాగే ఈ జంతువు మనకి ఎంత నరకం చూపించి చంపుతుందని వాళ్ళకి అప్పుడు ఆ చనిపోయే ముందులో అర్థమవుతుంది వాళ్ళకి. మనం ఎంత నేరం చేసామా అని. అప్పుడు ఆ చనిపోయే ముందు కొంచెమైనా పడకపోతే ఒట్టండి. నిజంగా కూడా ఇలాంటి నేరగాళ్ళు మట్టుగా, ఘోరాలు చేసే వాళ్ళు మట్టుగా ఆ జంతువులకు ఆహారంగా వేస్తే ఆ జంతువుల ఆకలి తీరుతుంది, ఈ భూమి మీద ఇలాంటి ఎదవల యొక్క భారం కూడా పోతుంది. నిజంగా కూడా ఆ జంతువులు కూడా ఏమీ తెలియని అమాయకులు చంపుతున్నాయి. కానీ ఇలాంటి అది నేరాలు ఘోరాలు చేసి ఎదవల్ని చంపుకు తింటే మట్టుగా ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి ఒక జంతువుని పెంచుకుంటామేమో, ఏ పుల్లో సింహాలను పెంచుకుంటామేమో. నిజంగా కూడా ఇలాంటి ఎదవలు అసలు మనం అడవిలో ఉంటున్నాము, లేదనుకుంటే మృగాల మధ్యన పెరుగుతున్నాము తెలియకుండా పోతుంది. అసలు స్వాతంత్రం అనేది ఎంత దారుణంగా ఉపయోగించుకుంటున్నారంటే, అంత దారుణంగా ఉపయోగించుకోవడానికి కారణం కూడా వచ్చే చట్టాలు. చట్టం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎలా ఇష్టానుసారంగా నడుచుకున్న చట్టాలు అనేవి, ఆ కోర్టులు అనేవి కరెక్ట్గా తీర్పు ఎలాగవ్వాలి తెలుసా? వీళ్ళకి ఉరిశిక్ష అనేది ఒక 10 నిమిషాలు బాధపడి చనిపోతారండి. వీళ్ళకి అలా కాదు. ఏ జంతువుకో ఆహారంగా వేస్తే అది బ్రతుకుంటుండగా తింటా ఉంటే అప్పుడు ఆడు పడే మరణయాతన ఉంటుంది చూడండి. అప్పుడు వాడు ఎదుటి మనిషిని నేను ఎంత బాధ పెట్టి చంపానో అప్పుడు వాడికి తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ మట్టుగా, ఈ నేరాలు ఘోరాలు చేసే వాళ్ళ మట్టుగా జంతువులకు ఆహారంగా వేయాలండి. నిజంగా కూడా ఉన్న స్వతంత్ర దేశంలోని బాగా బతకండ్రా ఎదవల్లారా అంటే ఒక్కొక్కడు తినేసి ఉండబట్టలేక, తినేసి ఊరుకోలేక ఎలా పడితే ఇష్టానుసారంగా నడుచుకొని వాడు ఎలాగో నాశనం అయిపోతాడు, ఉన్నవాళ్ళు కూడా నాశనం చేసి
నిజంగా కూడా ఇలాంటి ఎదవలకు మట్టుగా ఆ జంతువులకు ఆహారంగా వేస్తే మట్టుగా ఈ నేరాలు ఘోరాలని తగ్గుతాయని నా అభిప్రాయము. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆ జంతువులు కూడా అమాయకుల్ని చంపుతున్నాయి తప్ప ఇలాంటి నేరాలు ఘోరాలు చేసే వాళ్ళు చంపుకు తింటే మట్టుగా ప్రపంచంలోని శాంతి అనేది ఉంటుందండి. నిజంగా కూడా ఇక మీదట నేను న్యాయాల్ని చట్టాల్ని కోరేది ఒకటేనండి. నేరాలు ఘోరాలు చేసే వాళ్ళకి మట్టుగా జంతువులకు ఆహారంగా వేస్తే అప్పుడే ఈ భూమి మీద నేరాలు ఘోరాలని ఆగుతాయండి. ప్రపంచంలో శాంతి అనేది నెలకొంటుంది. నేను ఈ వీడియో ద్వారా అయితే తెలియజేసేది ఒకటేనండి. చట్టాన్ని కోరుకునేది ఒకటే. నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు మట్టుగా ఆ జంతువులకు ఆహారంగా వెయ్యండి. ఇంకా మన ప్రపంచంలో ఎక్కడ నేరాలు ఘోరాలు జరగవు. నిజమేనండి. నా ఐడియా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.